మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటన చేశారు. మ్యూజిక్ మాస్ట్రో నుంచి విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనాష అధికారిక ప్రకటన చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి ఏఆర్ రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలంగా ఇరువురి మధ్య కలహాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులు అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందన కూడా పేర్కొన్నారు. అభిప్రాయ భేదాల కారణంగా చివరికి విడిపోవడమే సరైన పరిష్కారంగా భావించారు ఇద్దరు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్ ఫుల్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని, ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని రెహమాన్ కూడా కోరారు. రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. సిమి గరేవాల్ చాట్ షోలో రెహమాన్ కూడా దీనిపై మాట్లాడారు. తన తల్లి తన పెళ్లిని నిర్ణయించినట్టు చెప్పారు. తనకు పెళ్లి కూతురిని వెతుక్కోవడానికి తనకు సమయం లేదని, కుదిర్చిన పెళ్లినే ఎంచుకున్నానని తెలియజేశారు. నిజం చెప్పాలంటే పెళ్లి కూతురిని వెతకడానికి నాకు సమయం లేదు. బాంబేలోని సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం నాకు తెలుసు. నాకు అప్పుడు 29 ఏళ్ళు. మా అమ్మతో చెప్పాను పెళ్లి కూతురిని వెతుక్కోమని. సో అలా నాకు వివాహం చేశారని, రెహమాన్ తల్లే ఈ సంబంధాన్ని ఒకే చేశారని తెలియజేశారు. ఇక రెహమాన్ జంటకు 3 పిల్లలు ఉన్నారు. వారిలో 2 కుమార్తెలు ఖతీజా, రహీమా. అమీన్ రెహమాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. మూవీల విషయానికి వస్తే రెహమాన్ చివరగా ధనుష్ రెండోసారి దర్శకత్వం వహించిన రాయన్ మూవీకి మ్యూజిక్ అందించారు. చావా, తగ్ లైఫ్, గాంధీ టాక్ సహా పలు భాషల మూవీలకు రెహమాన్ ఇప్పుడు మ్యూజిక్ అందిస్తున్నారు. 29 ఏళ్ల వైవాహిక బంధానికి రెహమాన్ సైరాబాను దంపతులు స్వస్తి పలికారు. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నా తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నారనే వార్త అభిమానులను బాధించింది. సైరాబాను కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. రెహమాన్ సైరాబానులు 1995లో వివాహం చేసుకున్నారు. భర్త రెహమాన్ నుంచి విడిపోవాలని సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో కలతలు రావడంతో చాలా కష్టమైన నిర్ణయం సైరాబాను తీసుకున్నారు. వారి మధ్య ఎంతో అన్యోన్యత, ప్రేమ ఉన్నప్పటికీ వీరి వివాహ బంధంలో ఎంతో ఒత్తిడి, కష్టాలు ఎదురవుతున్నాయి. దాంతో వీరి బంధం కొనసాగించాలని ఈ దంపతులు భావించలేదు. ఇదే విషయాన్ని సైరాబాను తరపున లాయర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎంతో బాధతో కూడిన నిర్ణయం సైరాబాను తీసుకున్నారని, తన జీవితంలో కష్టకాలమని, ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా లాయర్ తెలియజేశారు. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511